తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రానున్న మే నెలలో గ్రూప్ 1కు 450 ఉద్యోగాలకు నోటిఫికేషన్ ఇచ్చే విధంగా ఉంది. అదేవిధంగా గ్రూప్ 2కు 600 నుంచి 700 ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ముందుగానే గ్రూప్ 1కు ప్రిపరేషన్ స్ట్రాటజీ ఎలా ఉండాలి, ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి, స్టడీ మెటీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి మొదలైన అంశాలపైన మనతో చర్చించడానికి పాలిటీ సీనియర్ ఫ్యాకల్టీ సతీష్ పెండెల గారు, అలాగే సైన్స్ అండ్ టెక్నాలజీ సీనియర్ ఫ్యాకల్టీ భరత్ సత్తార్ గారు, ఎకానమీ సీనియర్ ఫ్యాకల్టీ శ్రావణ్ సార్ ఉన్నారు, జాగ్రఫీ సీనియర్ ఫ్యాకల్టీ దినేష్ సార్ ఉన్నారు, అలాగే హిస్టరీ సీనియర్ ఫ్యాకల్టీ సైదేశ్వర్ సార్ ఉన్నారు. సార్ ముందుగా గ్రూప్ 1 గ్రూప్ 2కు సిలబస్ ఎలా ఉంటుంది, పాలిటీ సిలబస్? అందరికీ నమస్కారం అండి. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ రీసెంట్గానే ఇంకో 450 గ్రూప్ 1 పోస్టులు మే నెల 2025 మే నెల నుంచి రాబోతుంది అని చెప్పి చెప్పడం జరిగింది. ఇది ఒక గొప్ప అవకాశం. 11 సంవత్సరాల ఒక కళ తెలంగాణ సాధించుకున్నాక రెండో నోటిఫికేషను ఇంత త్వరగా రాబోతుంది అనేది ఎవరు ఊహించని లేని ఒక విషయం. మరి భారత రాజ్యాంగము, ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ మరియు గవర్నెన్స్, ఈ రెండు టాపిక్స్ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ గ్రూప్ 1 సిలబస్ చూసుకుంటే పేపర్ 3లో 100 మార్కులకు ఉంటుంది. పేపర్ 3లో 3 సబ్జెక్ట్స్ ఉంటాయి. సొసైటీ 50 మార్కులు, పాలిటీ 50 మార్కులు మరియు గవర్నెన్స్ 50 మార్కులు. ఇది మెయిన్ సిలబస్. మెయిన్స్ మీరు రాయాలి అని అంటే ముందుగా ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది. గత ప్రిలిమ్స్ మనం చూసుకుంటే పాలిటీ మరియు గవర్నెన్స్ నుంచి 20% ఆఫ్ ది మార్క్స్ అనేవి వచ్చాయి. మీరు పాలిటీ అనే సబ్జెక్టు ప్రిలిమ్స్కి చూసుకున్నా, మెయిన్స్కి చూసుకున్నా చాలా ముఖ్యమైన పాత్ర ప్లే చేస్తుంది. జనరల్ స్టడీస్లో ముఖ్యంగా మనకి ఒక మెయిన్ సబ్జెక్ట్స్ అని, పెరిఫెరల్ సబ్జెక్ట్స్ అని 2 విధాలుగా డివైడ్ చేస్తాం. ఈ మెయిన్ సబ్జెక్ట్స్లలో వన్ ఆఫ్ ద మెయిన్ సబ్జెక్టు ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్. ఈ రాజ్యాంగం అనేది ఎగ్జామ్ ముందే కాదు, ఎగ్జామ్ రాస్తున్నప్పుడే కాదు, ఎగ్జామ్ తర్వాత మీరు ర్యాంకర్గా ఆఫీసర్ అయ్యాక కూడా మీకు చాలా యూజ్ అయ్యే సబ్జెక్టు. పాలిటీ యొక్క విశేషం ఏంటంటే పరిధి అనేది చాలా తక్కువ, లిమిటెడ్ జ్యూరిస్డిక్షన్, సిలబస్ తక్కువ ఉంటుంది, మెటీరియల్ చాలా అవైలబుల్గా ఉంటుంది అండ్ ఈజీగా మీరు ఒక్కసారి నేర్చుకొని రెండోసారి రివైజ్ చేసుకుంటే మర్చిపోరు. ఇవన్నీ కాకుండా ముఖ్యమైన అంశం ఇంకోటి, పాలిటీ ఈజ్ ఎ స్కోరింగ్ సబ్జెక్ట్. మీరు పాలిటీ గనక 100% చదివేస్తే 80% ఆఫ్ ద మార్క్స్ ఎక్కడికి పోవండి. అదే మీకు ర్యాంక్ వచ్చేలా చేస్తుంది, మిమ్మల్ని బతికిస్తుంది కూడా. మరి ఎలాంటి సిలబస్ ఉంటుంది, ఏమేమి సిలబస్లో ఏవేవి ఉంటాయి అని అంటే, హిస్టారికల్ బ్యాక్గ్రౌండ్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి, ఎవల్యూషన్ ఆఫ్ ది కాన్స్టిట్యూషన్ నుంచి, 1950 జనవరి 26 తర్వాత ఏవైతే అమెండ్మెంట్స్, రాజ్యాంగ సవరణ చట్టాలు చేశారో అవి మొత్తం కూడా చూస్తాం. దాంట్లోనే ప్రియాంబుల్ పీఠిక చూస్తాము, స్కెడ్యూల్స్ చూస్తాము, ప్రాథమిక హక్కులు చూస్తాము, ఆదేశిక సూత్రాలు చూస్తాము, ప్రాథమిక బాధ్యతలు చూస్తాము. మరి ప్రభుత్వం యొక్క వ్యవస్థ ఎలా ఉండాలి, రాష్ట్రపతి మరి మంత్రిమండలి వాళ్ళ యొక్క పనితీరు ఏంటి, అదేవిధంగా ముసాయిదులు, బిల్లులు ఎలా ప్రవేశపెడతారు, బిల్లులు ఎలా పాస్ చేస్తారు, రీసెంట్గా ఉన్న బిల్లులు ఏవి, దీనికి రిలేటెడ్గా ఉన్న కరెంట్ అఫైర్సు, 106వ రాజ్యాంగ సవరణ చట్టాల వరకు మనకి ఏవేవి ఇంపార్టెంటు, దీనికి రిలేటెడ్గా ఉన్న సుప్రీంకోర్టు ల్యాండ్మార్క్ జడ్జిమెంట్సు, ఇవన్నీ కూడాను సిలబస్లో భాగంగా ఉంటుంది. పాలిటీ ఇంకో విషయంలో కూడా చాలా ఇంపార్టెంట్. ఇట్ ఈజ్ ఎ కనెక్టింగ్ సబ్జెక్ట్, ఇంటర్లింకింగ్ సబ్జెక్ట్. పాలిటీ మీకు ఎకానమీలో వస్తుంది, పాలిటీ మీకు ఎకాలజీలో వస్తుంది, పాలిటీ మీకు సైన్స్ అండ్ టెక్నాలజీలో వస్తుంది. అక్కడ కూడా ఈ సబ్జెక్టు మీకు చాలా యూజ్ అవుతుంది అని చెప్పేసి చెప్తున్నాను. సో ఒక విద్యార్థి, కొత్తగా ప్రిపరేషన్ చేస్తున్న విద్యార్థులందరూ కూడా పాలిటీ అనే సబ్జెక్ట్ ద్వారా మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేస్తే వేరే సబ్జెక్ట్స్ని లింక్ చేసుకొని చదవడంలో ఈజీ అవుతుంది.
సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్. ఇంకా మిగతా విషయాలు కూడా మళ్ళీ మాట్లాడతాం. థ్యాంక్ యూ. సార్ శ్రావణ్ సార్, ఇప్పుడు గ్రూప్ 1 గ్రూప్ 2కు టీజీపీఎస్సీ ఎకానమీ సిలబస్ ఎలా ఉండే అవకాశం ఉంది సార్? ఎస్, రెండవ తెలంగాణ గ్రూప్ 1 నోటిఫికేషన్ ఖచ్చితంగా సార్. ఈ సెకండ్ గ్రూప్ 1 ఎగ్జామినేషన్కి ప్రిపేర్ అయ్యేటటువంటి అభ్యర్థులు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అభ్యర్థులకు ముందుగా సాక్షి టీవీ తరపున నమస్సమాంజలు తెలియజేసుకుంటున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్, సెకండ్ బ్యాచ్ తెలంగాణ గ్రూప్ 1 బ్యాచ్ ఏదైతే ఉండబోతుందో వాళ్ళు చాలా లక్కీ బ్యాచ్ అయినా అయితే మనం చెప్పవచ్చు. లాస్ట్ బ్యాచ్కి ప్రీవియస్ క్వశ్చన్స్ లేవు, ప్రీవియస్ అనాలిసిస్ అన్నది లేదు, ఏ బేస్ కూడా లేకుండా ఫస్ట్ బ్యాచ్ వాళ్ళు కంప్లీట్ చేయడం జరిగింది. కాబట్టి సెకండ్ బ్యాచ్కి మోడల్ పేపర్స్, మోడల్ క్వశ్చన్స్ అన్నిటినీ కూడా మనము ఇన్కల్కేట్ చేసుకుంటూ ప్రిపరేషన్ అన్నది ప్రారంభించవచ్చు. అండ్ ఒక రీసెంట్ అనౌన్స్మెంట్ ప్రకారం ఖచ్చితంగా మోర్ దాన్ 450 వేకెన్సీస్తో తెలంగాణ రాష్ట్రంలో గ్రూప్ 1 నోటిఫికేషన్ రాబోతుంది. కాబట్టి అందులో భాగంగా చాలా కీలకమైన పాత్ర పోషించేటటువంటి సబ్జెక్టు ఎకానమీ. ఈ ఎకానమీని ఇండియన్ ఎకానమీ, తెలంగాణ ఎకానమీ మరియు డెవలప్మెంటల్ ఇష్యూస్గా 3 కాంపనెంట్స్లో 150 మార్కులకు మెయిన్స్ ఎగ్జామినేషన్లో కలదు. అదే రకంగా 20 మార్కులకు మనకు ఖచ్చితంగా 20 బిట్లు అంటే 20 మార్కులు మనకు ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కూడా అడిగేటటువంటి అవకాశం ఉంది. మోస్ట్ డిఫికల్ట్ సబ్జెక్ట్ అని చెప్పి చాలామంది అభ్యర్థులు నాకు ఎప్పుడు చెప్తూ ఉంటారు. ఇట్ ఈస్ నాట్ ఎ డిఫికల్ట్ సబ్జెక్ట్, ఇట్ ఈస్ ఓన్లీ ఎ డిఫరెంట్ సబ్జెక్ట్. ఇంతకుముందు పాలిటీ సతీష్ సార్ మాట్లాడినట్టు ఏదైతే రాజ్యాంగానికి ఒక సింపుల్ సిలబస్, ఒక స్పెసిఫైడ్ సిలబస్ ఏదైతే ఉందో అలాంటి సిలబస్ ఎకానమీకి ఉండదు. కానీ ఎకానమీని మల్టీ డైమెన్షనల్ అప్రోచ్లో అర్థం చేసుకుంటే కాన్సెప్ట్, అదే రకంగా అనాలిసిస్ని మనం చేయగలిగి కరెంట్ డేటాని లింకప్ చేసుకుంటే ఎకానమీ అంత ఈజియెస్ట్ సబ్జెక్ట్ ఇంకొకటి ఏది లేదు అని చెప్పి అయితే మనం ఖచ్చితంగా చెప్పవచ్చు. ఈ 150 మార్కుల సిలబస్లో ఖచ్చితంగా కోర్ ఎకానమీ ఉన్నది 100 మార్కుల సిలబస్. దాంట్లో మనం కవర్ చేయాల్సినటువంటి ముఖ్య అంశాలు జాతీయ ఆదాయం అంటాం, దట్ ఈస్ ద నేషనల్ ఇన్కమ్. నేషనల్ ఇన్కమ్ అన్నది ఫస్ట్ బిగినింగ్ ఆఫ్ ద ఎకానమీ అని ఎకానమీ నుండి బిగినింగ్ అనేది నేషనల్ ఇన్కమ్తోనే స్టార్ట్ చేయాల్సి ఉంటుంది. దాని తర్వాత పేదరికం, నిరుద్యోగం, పావర్టీ, అన్ఎంప్లాయ్మెంట్ అలాంటి టాపిక్స్ ఉంటాయి. పావర్టీ నుండి ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో మల్టిపుల్ క్వశ్చన్స్ వచ్చేటటువంటి అవకాశం ఉంది. లైక్ దే షుడ్ గెట్ అ డీటెయిల్డ్ నాలెడ్జ్, అప్లైడ్ నాలెడ్జ్ అన్నది పేదరికం కాన్సెప్ట్స్, యూఆర్పి అంటే ఏంటి, ఎంఆర్పి అంటే ఏంటి, అదే రకంగా అన్ఎంప్లాయ్మెంట్ రిలేటెడ్ కాన్సెప్ట్స్, అన్ఎంప్లాయ్మెంట్ ఎలా క్యాలిక్యులేట్ చేస్తామో, ఎన్ఎస్ఓ ఎలాంటి డేటాని అక్యుములేట్ చేస్తుంది, అవన్నీ అంశాలు గమనించాల్సి ఉంటుంది. పేదరిక నిర్మూలనకు ప్రభుత్వం తీసుకొచ్చినటువంటి పథకాలు, విధానాలు. సిమిలర్లీ నెక్స్ట్ కోర్ ఎకనామిక్స్లో మనం మాట్లాడాల్సినటువంటి టాపిక్ మనీ అండ్ బ్యాంకింగ్ అంటాం, ద్రవ్యం మరియు బ్యాంకింగ్ అంటాము. ఈ మనీ అండ్ బ్యాంకింగ్లో లాట్స్ ఆఫ్ కాన్సెప్ట్స్ విల్ బి ఇన్వాల్వ్. ఆర్బీఐ ఫంక్షన్, మనీ సప్లై, ద్రవ్యోల్బణం, ఇన్ఫ్లేషన్, హౌ టు కంట్రోల్ ఇన్ఫ్లేషన్, ఇలాంటి కాన్సెప్ట్స్ని చదవాల్సి ఉంటుంది సార్. దాంతోపాటుగా పబ్లిక్ ఫైనాన్స్ అంటాం లేదా ఫిస్కల్ పాలసీ, ప్రభుత్వ విత్త విధానం అంటాం. ఇక్కడ మనము ట్యాక్సేషన్, అదే రకంగా మనం కవర్ చేయాల్సినటువంటి అంశాలు బడ్జెటింగ్, డెఫిసిట్స్, పబ్లిక్ డెట్, ఇలాంటి కాన్సెప్ట్స్ అన్నవి ఇక్కడ కవర్ చేయాల్సి ఉంటుంది. నెక్స్ట్ ప్రణాళికలు, నీతి ఆయోగ్. ప్రణాళికలు అంటే పంచవర్ష ప్రణాళికలు. తెలంగాణలో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నది కాబట్టి ఖచ్చితంగా గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి ఘనతలన్నీ కూడా మనకు ప్రణాళికల్లోనే కనిపిస్తాయి. కాబట్టి ప్లానింగ్ విల్ బి వెరీ ఇంపార్టెంట్ టాపిక్, ఎస్పెషల్లీ ఫర్ ద తెలంగాణ గ్రూప్ 1 ఎగ్జామినేషన్. దాంతోపాటుగా తెలంగాణ ఎకానమీలో స్టేట్ జిఎస్టిపి, స్టేట్ అగ్రికల్చర్, స్టేట్ ఇండస్ట్రీస్, స్టేట్ పబ్లిక్ ఫైనాన్స్, ఇలాంటి అంశాలను కవర్ చేయాల్సి ఉంటుంది. సో ప్రీవియస్ బిట్స్ని మనం కవర్ చేయాలి. అట్ ద సేమ్ టైం ఏపీపీఎస్సి ప్రీవియస్ క్వశ్చన్స్ని కూడా కనెక్ట్ చేయాల్సి ఉంటుంది. దాంతోపాటుగా ప్రిలిమినరీ ఎగ్జామినేషన్కు ప్రిపేర్ అవుతున్నప్పుడే డిస్క్రిప్టివ్ ప్రాక్టీస్ అంటే ప్రతి చాప్టర్కి సంబంధించి కనీసం ఒక 20 డిస్క్రిప్టివ్ క్వశ్చన్స్ని ప్రాక్టీస్ చేస్తూ ముందుగా ఆబ్జెక్టివ్, డిస్క్రిప్టివ్ రెండింటికి కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇస్తూ ప్రతిరోజు దినపత్రికను చదువుతూ నాలెడ్జ్ని ఇన్కల్కేట్ చేసుకుంటూ కరెంట్ని కనెక్ట్ చేసుకుంటూ ఈ ప్రిపరేషన్ చేస్తే ఎకానమీ అయితే మోస్ట్ ఈజియెస్ట్ సబ్జెక్టుగా అభ్యర్థులు మార్చుకునేటటువంటి అవకాశం ఉంటుంది. థ్యాంక్ యూ సార్. సజెస్ట్ సార్ హిస్టరీ సంబంధించిన విషయాల్లో సిలబస్ ఎలా ఉంటుంది గ్రూప్ 1 గ్రూప్ 2 సార్? తెలంగాణ నుంచి నెక్స్ట్ గ్రూప్ 1 రాయబోయేటువంటి అభ్యర్థులకి ఇది మంచి శుభపరిణామం అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే చాలా త్వరగా మనకి రెండవ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చింది. సో అయితే మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయబోయే ముందు ఒక 2 విషయాలు మాత్రం మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. ఒకటి ఏంటంటే మొన్న గ్రూప్ 1 మెయిన్స్ ఎగ్జామ్ జరగబోయే ముందు చాలా ధర్నాలు జరిగాయండి. ఎన్ని ధర్నాలు జరిగినా సరే గవర్నమెంట్ అనేది ఇట్ గో హెడ్
ఎగ్జామ్స్ అనేది కండక్ట్ చేసింది. సో దాన్ని బట్టి రేపు రాబోయే గ్రూప్ 1కి కూడా ఎలాంటి ఆటంకాలు లేకుండా నోటిఫికేషన్ అనేది ప్రిలిమ్స్ మెయిన్స్తో ఈజీగా అయిపోతుందని మనం గుర్తుపెట్టుకోవాలి. రెండవ విషయం ఏంటంటే అంతకుముందు జరిగినటువంటి కొన్ని స్కామ్ల కారణంగా టీఎస్పిఎస్సి అనేది కంప్లీట్గా యూపీఎస్సి గైడెన్స్ తీసుకొని ఆ యొక్క కరికులం కావచ్చు, దాంతోపాటు క్వశ్చన్ పేపర్ ప్రిపేర్ చేయడం కూడా మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఇది ఎక్కడ చూస్తామంటే మనం లాస్ట్ గ్రూప్ 2 క్వశ్చన్ పేపర్ కానీ అబ్జర్వ్ చేస్తే ఆ యొక్క క్వశ్చన్ యొక్క స్టాండర్డ్స్ అనేవి చాలా ఆల్మోస్ట్ యూపీఎస్సీ దగ్గరగా ఉన్నాయని చెప్పి మనం చూడాలి. సో ఈ రెండు విషయాలు మనం ప్రిపరేషన్ స్టార్ట్ చేయే ముందు గుర్తుపెట్టుకోవాలి. రెండవ విషయం ఏంటంటే ఈ యొక్క ఇండియన్ హిస్టరీ యొక్క సిలబస్ కానీ మనం గమనించినట్లయితే ఏన్షియంట్, మిడివల్ అండ్ మోడర్న్ ఇండియన్ హిస్టరీ ఉంటుంది. సో ఏన్షియంట్లో మనకి ప్రీ హిస్టారిక్ కల్చర్స్ నుండి పోస్ట్ గుప్తన్ పీరియడ్ వరకు, మిడివల్ పీరియడ్ వచ్చేసరికి చోళాస్, అర్లీ మిడివల్ ఇండియా నుంచి దాదాపుగా మరాఠాస్ వరకు, తర్వాత ఈ యొక్క మోడర్న్ ఇండియన్ హిస్టరీ మనకి అడ్వెంట్ ఆఫ్ యూరోపియన్స్ నుంచి ఇండియన్ ఫ్రీడమ్ అండ్ పార్టిషన్ వరకు కూడా మనం అధ్యయనం చేయాలి. సో అయితే ఒకసారి క్వశ్చన్స్ యొక్క ప్యాటర్న్ ఏ విధంగా ఉండొచ్చు అని కానీ మనం అబ్జర్వ్ చేసుకున్నట్లయితే గ్రూప్ 1 క్వశ్చన్స్ అనేవి ఏమాత్రం యూపీఎస్సీ ప్యాటర్న్కి తగ్గకుండా ఉంటాయి. సో దీనిలో కాన్సెప్చువల్ బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఎక్కువగా అడగడానికి అవకాశం ఉంటుంది. సో దాంతోపాటు ఇదివరకు మనకి కొన్ని ఫేవరెట్ ఏరియాస్ ఉంటాయి. రిపీటెడ్గా ఒక 10-15 ఇయర్స్ నుంచి ఏవైతే థీమ్స్ రిపీట్ అవుతున్నాయో అదే థీమ్స్ని మళ్ళీ ఇంకొకసారి మనం ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో రీసెంట్ గ్రూప్ 2 గానే మనం అబ్జర్వ్ చేసినట్లయితే బుద్ధిజం గురించి క్వశ్చన్స్ మాత్రమే కాకుండా బుద్ధిజంలో ఉన్న డిఫరెంట్ సెక్ట్స్ వాటి యొక్క ఫిలాసఫీస్ కూడా అడిగారండి. సో దీన్ని బట్టి మనం కొంచెం డెప్త్తో ప్రిపేర్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంది. సో మనకి ఇండియన్ హిస్టరీ అనగానే ఒక 20 క్వశ్చన్స్ కానీ వస్తే దానిలో 10 క్వశ్చన్స్ అనేవి మనకి మోడర్న్ ఇండియా నుంచి వస్తాయండి. సో ప్రతి అభ్యర్థి కూడా మోడర్న్ ఇండియా మీద ఎక్కువ ఫోకస్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. సో ప్రామాణిక పుస్తకాలు అనేటువంటి తెలుగు అకాడమీ మరియు ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్తో పాటు మీ ప్రిపరేషన్ స్టార్ట్ చేసే డే 1 నుండి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అనేవి అది యూపీఎస్సీ యాజ్ వెల్ యాజ్ టీఎస్పీఎస్సీ ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ని మీరు చూస్తూ ప్రిపరేషన్ కానీ చేస్తున్నట్లయితే ఇట్ వుడ్ బి వెరీ ఈజీ ఫర్ యూ. ఓకే, థ్యాంక్ యూ. సార్ భరత్ సార్, సైన్స్ అండ్ టెక్నాలజీ టీజీపీఎస్లో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎలాంటి ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది? సిలబస్ ఎలా ఉంటుంది? సో మనకి సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ వచ్చేసి గ్రూప్ 2 పరంగా ఆలోచిస్తే ఓన్లీ జనరల్ స్టడీస్ పాయింట్ ఆఫ్ వ్యూలో అరౌండ్ ఒక 15 to 20 క్వశ్చన్స్ ఇన్ఫ్లుయెన్స్ చేస్తున్నాయి. సో దాంతోపాటు కింద ఉన్న పార్ట్లో మనకి సిలబస్లో మెన్షన్ చేసిన అంశాలు ఏంటంటే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, ఎన్విరాన్మెంట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, జనరల్ సైన్స్, ఈ 3 కలిపి మనకి అరౌండ్ ఒక 25 మార్కులు ఇన్ఫ్లుయెన్స్ చేయొచ్చు. ఇదే ప్యాటర్న్ గ్రూప్ 1 ప్రిలిమ్స్లో కూడా ఫాలో అవుతుంది, సేమ్ ప్యాటర్న్. సో 3వ విభాగంలో జనరల్ సైన్స్ పార్ట్ అండ్ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్, 4వ విభాగంలో ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్ పార్ట్. సో ఈ గ్రూప్ 1 పరంగా మనం ఆలోచిస్తే సో ఖచ్చితంగా ప్రిలిమ్స్ క్వాలిఫై అవ్వాలంటే మాత్రం ఈ ఏరియాని స్పెషల్గా ఫోకస్ చేయాలి. వచ్చేటువంటి 150 మార్కుల్లో ఖచ్చితంగా మనకి 25 నుంచి 30 మార్కులు ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్, అదేవిధంగా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఇన్ఫ్లుయెన్స్ చేయనుంది. బట్ గ్రూప్ 1 పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మెయిన్స్ విషయానికి వచ్చినట్లయితే డిఫరెంట్గా ఉంది. మెయిన్స్లో మనకి పేపర్ 5లో ఎస్పెషల్లీ 100 మార్కులు ప్యూర్లీ సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ ఉంది. అదేవిధంగా పేపర్ 4లో కనుక మీరు ఆలోచిస్తే ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ వచ్చేసి అరౌండ్ ఒక 50 మార్కులు మనకి ఇన్ఫ్లుయెన్స్ అవుతుంది. అంటే దాన్ని ఎకానమీతో పాటు ఇంటిగ్రేట్ చేస్తే ఎన్విరాన్మెంట్లో ఇంక్లూడ్ చేయడం జరిగింది. సో ఈ 3 విభాగాల్ని మనం టార్గెట్ చేయాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫండమెంటల్స్ పైన బలమైనటువంటి ఫౌండేషన్ మనకు ఉండాలి. ఆ ఫండమెంటల్స్ పైన బలమైనటువంటి ఫౌండేషన్ ఉన్నట్లయితే మనం ఖచ్చితంగా గ్రూప్ 1 పైన మెయిన్స్ పైన కూడా పట్టు సాధించవచ్చు. ఎస్పెషల్లీ ఈ మధ్యకాలంలో మన జరిగినటువంటి మెయిన్స్ ఎగ్జామినేషన్లో మన కొంత డేటా ఇంటర్ప్రిటేషన్ పార్ట్ అనేది కొంత డిఫికల్టీగా రావడం వల్ల ఎవరైతే సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మన ప్రత్యేకంగా ప్రిపేర్ అయ్యారో వాళ్ళకు కొంతవరకు ఎగ్జామినేషన్ అనేది బాగా రాసినట్లు మనం చూడొచ్చు. సో కాబట్టి ఎస్పెషల్లీ ఈ గ్రూప్ 1 ప్రిపేర్ అయ్యే వాళ్ళు సైన్స్ అండ్ టెక్నాలజీ పేపర్లో సెక్షన్ 1, సెక్షన్ 2 పైన స్పెషల్ ఫోకస్ చేసినట్లయితే ఆ 150 మార్కుల్లో 100 మార్కులు తెచ్చుకునేదానికి స్కోప్ ఉంది. ఎందుకంటే డేటా ఇంటర్ప్రిటేషన్ కూడా ఉంది కాబట్టి ఆ మార్క్స్ యాడ్ అవుతాయి. ప్లస్ దీంట్లో ఒక 70 మార్కులు తెచ్చుకున్నట్లయితే మనకు 100 మార్క్స్ చేయొచ్చు. ఖచ్చితంగా జాబ్ మనకు రావాలంటే మాత్రం గ్రూప్ 1లో మనకి టాప్ ర్యాంక్ రావాలన్నా సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ అనేది ఖచ్చితంగా కీలకమైన రోల్ ప్లే ఉంది. దాన్ని మనం ఆలోచిస్తూ ఇప్పటి నుంచే మనం కొంతవరకు ఫండమెంటల్స్ పైన ఒక స్ట్రాంగ్ ఫౌండేషన్ మనం ఏర్పాటు చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మెయిన్స్ పార్ట్ అనేది మనం డెఫినెట్గా ఎక్కువ స్కోర్ చేయొచ్చు. సార్ దినేష్ సార్,
జాగ్రఫీ విషయంలో గ్రూప్ 1 గ్రూప్ 2లో ఎలాంటి ప్రశ్నలు కావాల్సి సార్ మనకు సిలబస్ గ్రూప్ 1లో వచ్చేసి మనకు ప్రిలిమ్స్లో ఒక 10 to 15 మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్. మెయిన్స్లో 50 మార్క్స్ దాకా ఉంటుంది సార్. అదే గ్రూప్ 2లో మనకు 15 to 20 మార్క్స్ దాకా ఉంటుంది. మనకు వరల్డ్ జియోగ్రఫీ, తెలంగాణ జియోగ్రఫీ అండ్ ఇండియన్ జియోగ్రఫీ. మనకు ఏంటంటే ప్రపంచంలో ఎన్ని డైవర్సిటీ ఉందో అదంతా ఇండియాలో ఉంది. ఇండియాలో ఉండే డైవర్సిటీ అంతా తెలంగాణలో కూడా ఉంది. సో ప్రపంచం మొత్తం చదవాల్సిన అవసరం లేదు. సిలబస్ మాత్రం అంత వ్యాస్ట్గా ఉంటుంది. బట్ మనం కాన్సన్ట్రేటెడ్గా ఏది ఎలిమినేట్ చేయాలో తెలుసుకుంటే జియోగ్రఫీ పోర్షన్ చాలా ఈజీగా ఉంటుంది సార్. ఎందుకంటే మనకు చాలా వరకు ఆర్ట్ సబ్జెక్ట్ అయినప్పటికీ కూడా మనకు ప్రూఫ్లు ఉంటాయి, చాలా థియరీస్ ప్రకారంగా కావచ్చు. సో సైన్స్ లాగా చాలా ఈజీగా ఉంటుంది. అందుకోసమే చాలా మోస్ట్ స్కోరింగ్ సబ్జెక్టు జియోగ్రఫీ అని చెప్తాం. వరల్డ్ జియోగ్రఫీ కొంచెం ఈజీగా ఉంటుంది. ఇండియన్ జియోగ్రఫీలో డైవర్సిటీ ఎక్కువ ఉంటుంది కాబట్టి హిమాలయస్ దగ్గర నుంచి హిమాలయస్ ఎలా ఫామ్ అయ్యాయి, ఎప్పుడు ఫామ్ అయ్యాయి, దాని తర్వాత ప్లాట్యూస్, ప్లెయిన్స్, ఒక నది కొండ మీద నుంచి భూమి అంటే కిందకి ఎలా వస్తుంది, వచ్చేటప్పుడు అది ఆ జర్నీలో ఉండేవన్నీ కూడా మనం తెలుసుకుంటే ఒక సినిమా లాగా ఉంటుంది సార్ జియోగ్రఫీ సబ్జెక్ట్ అనేది. తెలంగాణ జియోగ్రఫీ కూడా అంతే అలాగే ఉంటుంది. నార్త్ నుంచి సౌత్కి తెలంగాణకు వచ్చేసరికి క్లైమేట్ మారిపోతుంది, ఫిజికల్ స్ట్రక్చర్ మారిపోతుంది, నదులు మారిపోతాయి, సాయిల్స్ మారిపోతాయి. ఫర్ ఎగ్జాంపుల్ వికారాబాద్కి అటు సైడ్ డక్కన్ ట్రాప్స్ ఉంటే మొత్తం బ్లాక్ సాయిల్ ఉంటుంది, ఇటు సైడ్ రెడ్ సాయిల్ ఉంటుంది. సో మన ప్రాక్టికల్ లైఫ్లో చూడగలిగిన సబ్జెక్ట్ జియోగ్రఫీ అనేది. సో దాన్ని కొంచెం మనం వీడియోస్ ద్వారానో బుక్స్ ద్వారానో మ్యాప్ పాయింటింగ్ ద్వారానో చదివితే చాలా ఎక్కువ మార్క్స్, మిగతా వాళ్ళకన్నా ఎక్కువ మార్క్స్ వచ్చే అవకాశం ఉంటుంది సార్ జియోగ్రఫీ విషయంలో. సార్ మరో విషయం ఏంటంటే జాగ్రఫీ విషయం కానీ వాట్ ఎవర్ గ్రూప్ 1 గ్రూప్ 2లో బుక్స్ విషయంలో స్టూడెంట్స్ చాలా విధంగా కన్ఫ్యూజ్ అవుతున్నారు సార్. ఒక్కొక్క 2-3 బుక్స్ చదువుతారు. ప్రామాణిక పుస్తకాలు ఏంటి, స్టడీ మెటీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సార్ ఖచ్చితంగా చదవాల్సింది ఎన్సీఆర్టీ సార్. అంటే మనకు ఇండియన్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ వరల్డ్ పాయింట్ ఆఫ్ వ్యూ కానీ ఏ సబ్జెక్ట్ అయినా కానీ ఎన్సీఆర్టీస్ చదివితే ఏం చదవకూడదు విషయం ఫస్ట్ మనకు అర్థమవుతుంది. దాని తర్వాత కాంపిటేటివ్ ఎగ్జామ్స్ బుక్స్ చదివితే ఎక్స్ట్రా మార్క్స్ అంటే మిగతా స్టూడెంట్స్ కన్నా మనకు ఎక్కువ రావాలి కాబట్టి ఆ ఎక్స్ట్రా మార్క్స్ విషయంలో మనకు కాంపిటేటివ్ బుక్స్ అవసరం అవుతుంది. అలాగే మన సొంతంగా తయారు చేసుకున్న మెటీరియల్ లేకపోతే ఖచ్చితంగా మన మార్క్స్ కోల్పోయే అవకాశం ఉంటుంది. ఒక 10-15 బుక్కుల్ని మనం ప్రిపరేషన్లో చదువుతాము, లాస్ట్ వీక్లో అదంతా మనం రివైజ్ చేయడం కష్టం. సొంత మెటీరియల్ ఉంటేనే మనకు మన ఓన్ కమాండ్ అనేది ఉంటుంది సబ్జెక్ట్ మీద. సో టెక్నికల్ ఆస్పెక్ట్స్ కావచ్చు, లేకపోతే థియరీ బేస్డ్ కావచ్చు, అటు ఇగ్నో బుక్స్ నుంచి, లేకపోతే మనకు ఓపెన్ సోర్సెస్లో ఉండే బుక్స్ నుంచి, కాంపిటేటివ్ బుక్స్ నుంచి, అన్ని బుక్స్ని కలిపి మనకు సొంతంగా ఒక బుక్ అట్టు ఖచ్చితంగా ఉండాలి సార్. అది ప్రిపేర్ చేసుకున్నప్పుడే మనకు సక్సెస్ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. సో సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించిన మీరు ఎలాంటి స్టడీ మెటీరియల్ ఎంపిక చేసుకుంటే బాగుంటుంది? సైన్స్ అండ్ టెక్నాలజీ పార్ట్ మనకి కొంత తెలుగు అకాడమీ బుక్ మార్కెట్లో అవైలబుల్ ఉందండి, అది కొంత హెల్ప్ అవుతుంది. దాంతోపాటు మనకి ఎన్సీఆర్టీ ఫౌండేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. 6th నుంచి 10th వరకు ఉన్నటువంటి ఆ జనరల్ సైన్స్ పార్ట్లో బయాలజీ పార్ట్, ఫిజిక్స్ అండ్ కెమిస్ట్రీ పార్ట్ దానిపైన పట్టు సాధిస్తే కొంత మనం ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కొంత స్కోర్ అనేది ఎక్కువ చేసేదానికి స్కోప్ ఉంది. అదే ఫౌండేషన్ మనకి కొంతవరకు మెయిన్స్లో కూడా మనకి యూజ్ అవుతుంది. ఆ టెర్మినాలజీ అనేది ఎవరైతే ఇలా నాన్ సైన్స్ బ్యాక్గ్రౌండ్ వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు చిన్నప్పుడు వదిలేసింటారు కాబట్టి అదంతా కొంత ఆ టర్మ్స్ పైన అవగాహన ఏర్పరచుకునే దానికి ఎన్సీఆర్టీ బుక్స్ చదివితే మాత్రం ఖచ్చితంగా వాళ్ళకి మెయిన్స్ పరంగా యూజ్ అవుతుంది క్లియర్లీ. అదేవిధంగా తెలుగు అకాడమీ అనేది మార్కెట్లో ఉంది, అది కూడా అందులో ఉన్నటువంటి కోర్ కాన్సెప్ట్స్ అనేది మనకి మెయిన్స్ ప్రిపరేషన్గా హెల్ప్ అవుతుంది. అదేవిధంగా మనకి మెయిన్ స్పేస్ అనుకోండి, డిఫెన్స్ అనుకోండి, ఎనర్జీ సెక్టార్ అనుకోండి, వీటికి సంబంధించి ప్రత్యేకంగా మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ ఉంటాయి క్లియర్గా మనకి. ఆ వెబ్సైట్స్ నుంచి కొంతవరకు మనం సమాచారం సేకరించుకోవాలి. సో ఫర్ ఎగ్జాంపుల్ స్పేస్ టెక్నాలజీకి సంబంధించి ఏదన్నా ఉపగ్రహం లాంచ్ అయింది అనుకోండి మధ్యకాలంలో, దానికి సంబంధించిన ఇన్ఫర్మేషన్ డైరెక్ట్గా ఇస్రోలోకి వెళ్తే మనకి అందులో ఉన్నటువంటి డేటా మనకు కొంత మెయిన్స్లో రాసేదానికి ఆస్కారం ఉంది. మన ఈ మధ్యకాలంలో గగన్యాన్ మిషన్ పైన ఫ్యూచర్లో ఒకవేళ గగన్యాన్ కనుక సక్సెస్ అవుతే మన భారతదేశానికి వచ్చేటువంటి లాభం ఏంటనేది మన మెయిన్స్లో క్వశ్చన్ అడిగారు. అది డైరెక్ట్గా ఇస్రో వెబ్సైట్లో దాని గురించి ఒక 10 పాయింట్లు రాసింటారు. కాబట్టి మనకి గవర్నమెంట్ వెబ్సైట్స్ అనేది రిఫరెన్స్ కిందకి మనం తీసుకోవాలి. సో ఎకానమీ విషయం ఏంటి సార్? ఎకానమీకి మార్కెట్లో ఒక బెస్ట్ బుక్ ఎలాంటి బుక్ అవుతుందంటే ద బుక్ విచ్ విల్ బి కవరింగ్ లేటెస్ట్ సర్వే, లేటెస్ట్ బడ్జెట్ని ఏదైతే కవర్ చేస్తుందో అది బెస్ట్ బుక్ అవుతుంది సార్. ఫిబ్రవరి నెలలో మనకు కొత్త బడ్జెట్, కొత్త సర్వే రాబోతుంది కాబట్టి దాన్ని అనుగుణంగా మనం ఖచ్చితంగా తెలంగాణ సోషియో ఎకనామిక్ అవుట్లుక్ చదవాలి, తెలంగాణ బడ్జెట్ చదవాల్సి ఉంటుంది. ఇండియా పాయింట్ ఆఫ్ వ్యూలో ఇండియన్ ఎకనామిక్ సర్వే ప్లస్ ఇండియన్ బడ్జెట్ని చదువుతూ తెలుగు అకాడమీ పుస్తకం చదివి క్లాస్ 11th అండ్ క్లాస్ 12th ఎన్సీఆర్టీస్ చదువుకుంటే ఎకనామీకి దట్ విల్ బి ఇనఫ్. ఒకవేళ అది మాత్రమే కాకుండా
పిఐబి వెబ్సైట్స్లో పథకాలు ఏవైతే స్కీమ్స్ రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ వస్తుందో దాన్ని నీట్గా నోట్స్ చేసుకోవాలి. ఎందుకంటే ఎకానమిక్ సార్ నన్ను అడిగితే మార్కెట్లో ఉన్నటువంటి ఏ బెటర్ బుక్ అయినా కూడా తన సొంత హ్యాండ్ రిటన్ నోట్స్ ఎంత ఎఫెక్టివ్గా ఉంటే అంత బెస్ట్ సబ్జెక్ట్ అన్నది గ్రాస్ చేయగలుగుతారు. సార్ ఎకానమీ విషయంలో బడ్జెట్లో కొన్ని లెక్కలు క్యాలిక్యులేషన్స్ అవి ఉంటాయి. పిల్లలు గుర్తుపెట్టుకోవడం కొంచెం కష్టపడుతుంది, కన్ఫ్యూజ్ అవుతుంది. అలా మంచిగా గుర్తుపెట్టుకొని చదువుకోవాలంటే ఎలాంటి స్ట్రాటజీ ఉండాలి? సార్ బేసికలీ గుర్తు పెట్టుకోవాల్సిన అవసరం లేదు, ఎగ్జామ్లో గుర్తు పడితే చాలు. ప్రిలిమ్స్లో అయితే మెయిన్స్ ఎగ్జామినేషన్కి కొంచెం అప్రాక్సిమేట్ డేటా అంటే దగ్గరగా ఉన్నటువంటి డేటా ఏదైతే ఉందో ఆ డేటాని రాయగలిగితే ఎగ్జామినేషన్లో మెయిన్స్లో సరిపోతుంది. యూజువలీ మొన్న గ్రూప్ 1 ఎగ్జామినేషన్లో కూడా మెయిన్స్లో కూడా మనకు డేటా బేస్డ్ క్వశ్చన్స్ అనేవి ఏవి కూడా అడగలేదు. ప్రిలిమినరీ ఎగ్జామినేషన్లో కొన్ని ఫ్యాక్చువల్ ఇన్ఫర్మేషన్ అడిగే అవకాశం ఉంది. అండ్ అది చాలా మైన్యూట్గా గ్రూప్ 1 సర్వీసెస్లోనైతే చాలా మైన్యూట్ డేటా. అదే మీరు గ్రూప్ 2లో అడిగితే డేటా ఇస్ గుర్తు ఎక్కువ డేటాని అక్యుములేట్ చేసేటటువంటి అవకాశం ఉంటుంది. గ్రూప్ 1కి డేటా గురించి భయపడాల్సిన అవసరం లేదు సార్. కాన్సెప్ట్ సార్ పాలిటీ విషయంలో ఎలాంటి ప్రామాణిక పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి, అలాగే స్టడీ మెటీరియల్ విషయంలో ఎలాంటి జాగ్రత్త తీసుకోవాలి సార్? అది సార్ గ్రూప్ 1 కానివ్వండి, గ్రూప్ 2 కానివ్వండి సార్, మనకి ఏ జనరల్ స్టడీస్ తీసుకున్నా కూడా మనకి పాలిటీయే కాదు, మనకి 3 విధాలుగా దాన్ని డివైడ్ చేస్తాం. ఒకటి జనరల్ నాలెడ్జ్ రిలేటెడ్ టు పాలిటీ ఆర్ ఎనీ సబ్జెక్ట్. 2 కాన్సెప్ట్ రిలేటెడ్ టు దట్ సబ్జెక్ట్. 3 కరెంట్ అఫైర్స్ రిలేటెడ్ టు దట్ సబ్జెక్ట్. ఇప్పుడు పాలిటీ తీసుకుందాం సార్. ఫస్ట్ ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా ఎవరు అంటే జీకే అవుతుంది సార్. ప్రెసిడెంట్ ఎన్నికలు ఎలా జరుగుతాయి అని తెలుసుకున్న కాన్సెప్ట్ సార్. రీసెంట్గా ప్రెసిడెంట్ ఎలక్షన్స్ జరిగాయి అనేది కరెంట్ అఫైర్స్ సార్. ఈ 3కి 3 డిఫరెంట్ సోర్సెస్ మనము చూజ్ చేసుకోవాలి. జీకేకి ల్యూసెంట్ జీకే అని ఒక బుక్ ఉంటుంది సార్, అది పాలిటీకి రిలేటెడ్గా మనకి సరిపోతుంది. కాన్సెప్ట్ రిలేటెడ్కి వచ్చే వరకు ప్రిలిమ్స్ పర్స్పెక్టివ్ అయితే లక్ష్మీకాంత్ సరిపోతుంది సార్. లక్ష్మీకాంత్తో పాటు దీదీ బాసు పిఎం బక్షి ఏదైనా బుక్, దాంతోపాటు ఖచ్చితంగా రీసెంట్ ఎగ్జామ్స్ని దృష్టిలో పెట్టుకోండి చెప్తున్న బుక్ సార్, అవర్ పార్లమెంట్ బై సుభాష్ కశ్యప్. ఓన్లీ పార్లమెంటు స్టేట్ లెజిస్లేచర్ యొక్క వర్కింగ్ స్టైల్, వర్కింగ్ ఎలా ఉంటుందో దాని మీదే ఒక బుక్ ఉంటుంది సార్, అది ఇంపార్టెంట్ సార్. దీంతోపాటు చాలా ముఖ్యమైన బుక్ ఏంటంటే మీ హ్యాండ్ రిటన్ నోట్స్. ఎందుకు హ్యాండ్ రిటన్ నోట్స్ ఇంపార్టెంట్ సార్ అంటే, క్లాస్లో మీరు క్లాస్ విన్నప్పుడు మీరు ఏదైతే రాసుకుంటారో దానిలో లేటెస్ట్ కరెంట్ అఫైర్స్, సుప్రీంకోర్టు జడ్జిమెంట్స్, రీసెంట్ అమెండ్మెంట్స్, ల్యాండ్ మార్క్ జడ్జిమెంట్స్ అన్నీ కూడాను ఫ్యాకల్టీ క్లాస్ చెప్పేటప్పుడు దాన్ని రిలేట్ చేస్తూ చెప్తాడు. ఆ ఉద్దేశంలో క్లాస్ నోట్స్ ఏదైతే ఉంటుందో మీరు హ్యాండ్ రిటన్గా రాసే నోట్స్లలో జీకే కవర్ అవుతుంది, కాన్సెప్ట్ కవర్ అవుతుంది, కరెంట్ అఫైర్స్ కూడా కవర్ అవుతుంది. సో హ్యాండ్ రిటన్ నోట్స్ ఈజ్ అట్మోస్ట్ ఇంపార్టెంట్ విత్ రెస్పెక్ట్ టు ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్. ఇంకా 3వది కరెంట్ అఫైర్స్. మరి కరెంట్ అఫైర్స్ అనేది ఎప్పుడు అప్డేటెడ్గా ఉండాలి కదా, దానికి అథెంటిక్ సోర్స్ ఏంటి అని అంటే గవర్నమెంట్ వెబ్సైట్స్లలో 2 ఉన్నాయి సార్. ఒకటి ఇందాక సార్ చెప్పినట్టు ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, దానిలో ప్రతి మినిస్ట్రీ గురించి ఉంటుంది, అన్నీ మనకు అవసరం లేదు. క్యాబినెట్ కమిటీస్ వాళ్ళ యొక్క డెసిషన్స్ అనేవి ఎప్పుడు పెడుతూ ఉంటారు, అది చూసుకుంటూ ఉండాలి. పాయింట్ నెంబర్ 1 సార్. 2వది న్యూస్ ఆన్ ఎయిర్, ఆల్ ఇండియా రేడియో న్యూస్ ఆన్ ఎయిర్ అని ఉంటుంది. దాంట్లో న్యూస్ ఎట్ 9, స్పాట్లైట్ అని 2 ప్రోగ్రాంలు వస్తాయి. ఇది ఖచ్చితంగా చూడాలి సార్. సో కరెంట్ అఫైర్స్కి ముఖ్యంగా మనకి ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, న్యూస్ ఆన్ ఎయిర్. దీంతోపాటు మనకి సాక్షి ఎడ్యుకేషన్ లాంటి వెబ్సైట్స్ కొన్ని ఉంటాయి, డైలీ కరెంట్ అఫైర్స్ అప్డేట్ చేస్తూ ఉంటాయి. అవి కూడా చూసుకుంటే మీరు అప్డేట్ చేసుకోవడానికి ఈజీ అయిపోతుంది. సో ఈ 3 విధాలుగా డివైడ్ చేసుకోండి. దానికి రిలేటెడ్గా మెటీరియల్ మనము సేకరించి మీ ప్రిపరేషన్ ముందుకు తీసుకెళ్తే సరిపోతుంది. సార్ జనరల్ క్వశ్చన్ సార్, ఇప్పుడు కొందరు పిల్లలు గ్రామీణ ప్రాంతంలో కొన్ని పేదవాళ్ళు ఉంటారు, కోచింగ్ తీసుకొని సిచ్యువేషన్లో ఉంటుంది. సో కొంత గృహిణులు కూడా ఉంటారు పాపం, వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 కొట్టాలనే ఉద్దేశం ఉంటుంది, కానీ ఇక్కడ అశోకనగర్ లాంటి వచ్చి చదువుకునే పరిస్థితి ఉంది సార్. సో వాళ్ళు గ్రూప్ 1 గ్రూప్ 2 లాంటి ఉద్యోగం కొట్టాలంటే ఎలా సార్? ముందుగా మాకు రాదు అనుకునే ఒక ఐడియా, అది ఏదైతే ఆలోచన ఉంటుందో దాని నుంచి పక్కన రావాలి. నాకు వస్తుంది అనే ఆలోచనలో ఉండాలి. నాకు వస్తుంది అని నువ్వు అనుకుంటే 50% సక్సెస్ అయిపోయినట్టే అక్కడే. పాయింట్ నెంబర్ 1, వస్తుంది అన్నట్టు ఎలా వస్తుంది? దానికి ఒక ప్రణాళిక ఉండాలి. ఫస్ట్ సిలబస్ని అర్థం చేసుకోవాలి. 2 ఆ సిలబస్కి తగ్గట్టుగా మెటీరియల్ తెచ్చుకోవాలి. 3 ఆ సిలబస్ మరియు మెటీరియల్ నీ పర్సనాలిటీకి విధంగా ఎలా కంప్లీట్ చేయాలో నీ ప్రణాళిక, స్కెడ్యూల్ వేసుకోవాలి, టైం టేబుల్ వేసుకోవాలి.
టైం టేబుల్ కూడాను ఇట్ ఈస్ పార్ట్ ఆఫ్ ది ప్రిపరేషన్ సార్. ఆ టైం టేబుల్ ఏదైతే వేసుకుంటావో దాన్ని ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. 4 సార్, ఆన్లైన్ కోచింగ్. మనకిప్పుడు ఇంట్లో కూర్చొని ఆన్లైన్ క్లాసెస్ అనేవి వినవచ్చు. ఈ ఆన్లైన్ కోచింగ్ కూడా సార్ మనకి ఆఫ్లైన్ క్లాసే డైరెక్ట్గా కూడా ఇస్తున్నారు. అదేవిధంగా స్మార్ట్ బోర్డ్లో మరీ టెక్నాలజీ యూజ్ చేసి చెప్తూ ఉన్నారు. సో ఆన్లైన్ కోచింగ్ అనేది బాగా యూజ్ చేసుకోండి. ఆన్లైన్ కోచింగ్లో ఏదైతే ఫ్యాకల్టీ మెంటర్స్ ఉంటారో వాళ్ళకి ఎప్పుడైనా ఏదైనా డౌట్స్ వస్తే మీరు అస్సలు ఎక్కడ మొహమాటం పడకుండా అడిగేసేయండి. బికాజ్ మీరు అడిగితేనే ఫ్యాకల్టీస్ క్లియర్ చేస్తారు. మొహమాటం లేకుండా అడిగితేనే నీకు జాబ్ వస్తుంది. నాకు మొహమాటం నేను అడగను అంటే నీకు జాబ్ రాదు. ఇది ఇంపార్టెంట్ సార్ మనకి. సో ఆన్లైన్ ప్లాట్ఫామ్స్ అనేవి చాలా యూజ్ చేసుకోమని చెప్పేసి చెప్తాను సార్ గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న వాళ్ళకి. సార్ మీరు సజెస్ట్ ఇప్పుడు చాలామంది అంటుంటారు గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 కొట్టచ్చు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? గ్రూప్ 1 ప్రిపేర్ అయితే గ్రూప్ 2 జాబ్ కొట్టచ్చా? గ్రూప్ 1 ప్రిపేర్ అయినప్పుడు ఆబ్వియస్లీ వాళ్ళు ఏన్షియంట్ ఇండియా నుంచి మోడర్న్ ఇండియా వరకు నాట్ ఓన్లీ ఇండియన్ జనరల్ క్వశ్చన్స్ అన్ని సబ్జెక్ట్స్ కూడా ఒక పూర్తి అవగాహన ఉంటుంది కాబట్టి సో గ్రూప్ 2లో వాళ్ళు అడిగేటువంటి ఆబ్జెక్టివ్ క్వశ్చన్స్ని చాలా ఈజీగా ఆన్సర్ చేస్తారు. సో అందులో సందేహమే లేదు. కానీ గ్రూప్ 2 ప్రిపేర్ అయిన వాళ్ళు కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ కానీ పెట్టినట్లయితే గ్రూప్ 1 మెయిన్స్లో డిస్క్రిప్టివ్ కైండ్ ఆఫ్ ఎగ్జామ్ని అడ్రస్ చేయడం కోసం కొద్దిగా ఎక్స్ట్రా ఎఫర్ట్ అనేది పెట్టాల్సిన అవసరం ఉంటుంది. సార్ హిస్టరీకి సంబంధించింది ప్రామాణిక పుస్తకాలు కానీ స్టడీ మెటీరియల్ ఎంపిక విషయంలో ఏమైనా జాగ్రత్తలు తీసుకోవాలి? హిస్టరీకి సంబంధించినటువంటి జాగ్రత్తలు అని అంటే రీసెంట్ సినారియో మనకి కంటెక్స్ట్ చేంజ్ అయిపోయింది కాబట్టి ఇదివరకు అయితే మనం ఓన్లీ తెలుగు అకాడమీ బుక్స్ మాత్రమే మనం ప్రిఫర్ చేసేవాళ్ళం. తెలుగు అకాడమీ బుక్స్తో పాటు ఇప్పుడు మనం ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ని కూడా అది కూడా న్యూ ఎన్సీఆర్టీ యాజ్ వెల్ యాజ్ ఓల్డ్ ఎన్సీఆర్టీస్. సో న్యూ ఎన్సీఆర్టీ అవర్ పాస్ 3 వాల్యూమ్స్, తర్వాత థీమ్స్ ఆఫ్ ఇండియన్ హిస్టరీ 3 వాల్యూమ్స్, ప్లస్ ఆర్ఎస్ శర్మ ఓల్డ్ ఎన్సీఆర్టీ, సతీష్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీ, బిపిన్ చంద్ర ఓల్డ్ ఎన్సీఆర్టీ. సో ఇవి ప్లస్ స్పెక్ట్రమ్ మోడర్న్ ఇండియాకి. ఇవి కానీ ఈ సోర్సెస్కి మాత్రమే లిమిట్ అవ్వాలి. సో ఈ సోర్సెస్కి బియాండ్ వెళ్తే ప్రతి సబ్జెక్ట్కి కూడా చాలా రకాల సోర్సెస్ ఉంటాయి. ఇవన్నీ చదివినప్పుడు మీరు ఎగ్జామ్ని హ్యాండిల్ చేయలేరు. సో సోర్సెస్ అనేవి ఫస్ట్ లిమిటెడ్గా పెట్టుకోవాలి. చదివిన సోర్స్నే మల్టిపుల్ టైమ్స్ రివైజ్ చేయగలిగితే ఎగ్జామ్ అనేది చాలా ఈజీ అవుతుందండి. సార్ శ్రావణ్ సార్ మరో లాస్ట్ క్వశ్చన్ సార్. చాలామంది కోచింగ్ లేకుండా జాబ్ కొట్టచ్చు అంటారు. అది ఎంతవరకు వాస్తవం? కొందరు అంటారు యూట్యూబ్లో పాఠాలు క్లాసు జాబ్ కొట్టామని. సో అది ఎంతవరకు వాస్తవం? ఎలా కొట్టొచ్చా? సార్ కోచింగ్ లేకుండా అంటే అట్ ఎవ్రీ స్టేజ్ ఆఫ్ లైఫ్లో ఒక గైడ్ అన్నది ఖచ్చితంగా ఉండాలి సార్. అది కోచింగ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్కే కావచ్చు లేదా రెగ్యులర్ లైఫ్లో కావచ్చు. ఓకే, సచిన్ టెండూల్కర్కి కూడా బ్యాటింగ్ ఎవరో ఒకరు నేర్పించే ఉంటారు కాబట్టి ఒక బెస్ట్ గైడ్ అన్న వాళ్ళను ఖచ్చితంగా ఆస్పిరెంట్స్ ఎంచుకోవాలి. ఆ బెస్ట్ గైడ్ పుస్తకమే కావచ్చు, ఒక టీచర్ రూపంలో ఉండొచ్చు, ఇంకొక రూపంలో కూడా ఉండవచ్చు. కానీ ఈ మధ్య ఏమైందంటే కోచింగ్ వల్ల ఉండేటటువంటి ఒక అడ్వాంటేజ్ ఏంటంటే ఇవన్నీ థింగ్స్ని ఏదైతే సిలబస్ ఉందో దాదాపుగా 6 సబ్జెక్టులు గ్రూప్ 1 ఎగ్జామినేషన్ 6 సబ్జెక్టులు అంటే 6 ఇంటూ మళ్ళీ సబ్ కాంపనెంట్స్ 3 తీసుకుంటే దాదాపుగా 18 సబ్జెక్టులు. ఈ 18 సబ్జెక్టులు ఒంటరిగా ప్రిపేర్ అవుతే ఖచ్చితంగా అవుతుంది సార్. కానీ దానికి ఒక 5-6 సంవత్సరాలు టైం పడుతుంది. అదే కోచింగ్కి వస్తే 5-6 నెలల్లో దాన్ని పూర్తి చేసుకునేటటువంటి అవకాశం ఉంటుంది సార్. సార్ భరత్ సార్ ఒక క్వశ్చన్ సార్. ఆన్లైన్ ఆఫ్లైన్ కోచింగ్ ఏది బెటర్ అంటారు సార్? సో చాలామందికి ఆ విషయంలో కన్ఫ్యూజ్ ఉంది. సో ఆఫ్లైన్ కోచింగ్ వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇంటరాక్షన్ అనేది ఉంటుంది. కొంత మనం బోర్డు మీద రాసేది విజువలైజ్ చేయొచ్చు కాబట్టి కళ్ళ ముందర మనకు అది మెమరైజ్ చేసుకునే దానికి ఎక్కువ స్కోప్ ఉంది. ఇంటరాక్షన్ కోసం అయితే ఆఫ్లైన్ కోచింగ్ కావాలి. ఆన్లైన్ కోచింగ్ వల్ల ఏంటంటే ఫ్లెక్సిబిలిటీ, మనకు అలా చదువుకోలేము. కొంతమంది జాబ్ చేస్తూ ఉంటారు, లేదా కొంతమంది వేరే ఊర్లో ఉంటారు, మారుమూల ప్రాంతాల్లో ఉన్న వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి అదే పనిగా హైదరాబాద్కి వచ్చి చదువుకోవడం ఎందుకు, ఇవన్నీ ఖర్చులు అనుకుంటే మాత్రం ఆన్లైన్ ద్వారా కూడా మనం ఫాలో అవ్వచ్చు. లేదా హైబ్రిడ్ మెథడ్, ఒకసారి ఇక్కడ ఆఫ్లైన్లో మా దగ్గర విన్న తర్వాత అదే ఇంటికి వెళ్ళిపోయి ఆన్లైన్లో మళ్ళీ ఒకసారి విన్నట్లయితే 2 సార్లు రివైజ్ చేసుకున్నట్లు అవుతుంది. కాబట్టి మనకి ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ అనే విభాగం కిందకి మనం ఆలోచించినట్లయితే 2 దానిలకి అడ్వాంటేజెస్ ఉన్నాయి, 2 దానిలకి డిసడ్వాంటేజెస్ ఉన్నాయి. బట్ ఆఫ్లైన్ వల్లనే ఎక్కువ అడ్వాంటేజెస్ ఉన్నాయని మనం చెప్పుకోవచ్చు. సార్ బీటెక్ వాళ్ళు కానీ డిగ్రీ వాళ్ళు కానీ ఫైనల్ ఇయర్లో చదువుకుంటూ గ్రూప్స్ లాంటి ఉద్యోగాలకు ప్రిపేర్ అవ్వచ్చు సార్? అవ్వచ్చు సార్, ఖచ్చితంగా అవ్వచ్చు. కరెంట్ అఫైర్స్ విషయంలో చూసుకున్నట్లయితే
వాళ్ళు బీటెక్లో అయితే 4th ఇయర్ నుంచో డిగ్రీలో 3rd ఇయర్ నుంచో ఈ కరెంట్ అఫైర్స్ని డైలీ ఫాలో అయ్యేటట్టే హిందూ న్యూస్ పేపర్ కావచ్చు, లేకపోతే సాక్షి ఎడ్యుకేషన్ ఛానల్ కావచ్చు, ఇలాంటివి చూసుకున్నట్లయితే ఒక 30 to 40% సిలబస్ అక్కడే అయిపోయినట్టు ఉంటుంది సార్. స్టాటిక్ సబ్జెక్ట్స్, హిస్టరీ లాంటి స్టాటిక్ సబ్జెక్ట్స్, జోగ్రఫీ లాంటి సబ్జెక్ట్స్ అది ఒక 2-3 ఇయర్స్ ముందు నుంచే చూసుకుంటూ వస్తుంటే ఒక యాడెడ్ అడ్వాంటేజ్ ఉంటుంది. ఎందుకంటే కాంపిటీషన్లో మార్కెట్కి వచ్చే లోపల, అశోక్ నగర్కి వచ్చే లోపలే మీరు ఒక 30-40% నేర్చుకుని వచ్చేసి ఉంటారు. సో మిగతా వాళ్ళతో పోల్చుకుంటే ప్రతి ఎగ్జామ్లో ఒక 10 to 15 మార్క్స్ ఎక్స్ట్రా వచ్చే అవకాశం ఉంటుంది. సో ఈ స్టాటిక్ సబ్జెక్ట్స్ని ముందే అయిపోగొట్టుకుని రావడం చాలా అడ్వాంటేజ్ ఉంటుంది సార్. ఇది ఇవాల్టి ఇంటర్వ్యూ. మరో ఇంటర్వ్యూలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ. సాక్షి ఎడ్యుకేషన్.com.